హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే లోనావాలలో ఉన్నాం. నైట్ జర్నీ చేసి వస్తాం. ఎందొక తిప్పలు పడి అటు ఇటు కష్టపడి ఒళ్ళు పులిసిపోయినా ఫుల్ నలిగిపోయినా ఏదోలా వచ్చేసాం లోనావాల నైటే. ఇంకా రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు. అలాగే ఒక దగ్గర కార్ ఆఫీస్ పడుకుంటాం, అడ్జస్ట్ అయిపోయాం. ఇక మార్నింగ్ లేచి స్టేషన్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాం, లోనావాల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. నెక్ మాత్రం నొప్పి. మంచి కాఫీ తాగాలి గైస్. వీఆర్ ఎట్ ప్రెసెంట్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. లోనావాలా బాగుంది ప్లేస్ అయితే. సేమ్ మన వైజాగ్లో అరకు అలాగే ఉంది, కాదు కొంచెం పెద్దగా, విస్తీర్ణం పెద్దగా ఉంది ఇది. అంతే, తేడా ఏం లేదు. క్లైమేటే సేమ్ మన అరకు క్లైమేటే. కాకపోతే ఇక్కడ కొంచెం వర్షం పడిపోతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు మంచు వచ్చేస్తుందో తెలియదు. నైట్ అయితే ఫుల్ మంచు. మంచు అంటే స్నో కాదులేండి, ఫాగ్. నేను తినాలి గైస్, నీరసంగా ఉంది. నా వల్ల మీరు కూడా నీరసం అయిపోయేటట్టు ఉన్నారు. ఒకసారి వచ్చేస్తుంది తింటే, ఏదైనా కడుపులో పెడితే ఒకసారి వచ్చేస్తుంది, మాటలు కూడా ఒకసారి వస్తాయి. ఇప్పుడు బయలుదేరాలి. కుర్రోళ్ళు రెడీ అవుతున్నారు. లేట్ గాయస్, లేట్. వీళ్ళందరూ లేట్. అదిగోండి చూడండి, లేట్. అందరూ లేట్. ఏంట్రా ఇది? అది గాయస్, ఇంకో వీళ్ళు రెడీ అయితే కార్లు తీస్తే బయలుదేరడమే. ఇరో మంచి కాఫీ తాగి టిఫిన్ తాగితే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇరో మంచి కాఫీ తాగి టిఫిన్ తాగితే టిఫిన్ తింది. అదే కాఫీ తాగి మంచి టిఫిన్ ది ఒకసారి వస్తుంది, అప్పుడు చూపిస్తాను. అందాకలికి ఇగో ఈడు మొక్కలు చూసి ఎంజాయ్ చేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే స్నానం చేశాను ఫ్రెండ్స్. బాత్రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రూముల కాటికి ఇవన్నిటికి మనీ వేస్ట్ అవుతుందని మా యూట్యూబర్ ఏమంచి అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, వెళ్దాం స్నానం చేసేద్దాం అని చెప్పాడు. బడ్జెట్లో నీట్గా 20 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మనిషికి. మొత్తం నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా వచ్చాం. బట్టలు మార్చుకొని గోవింద్ గారు మారేడుమిల్లిలో టెంట్లు వేసుకొని మందు తాక్కుంటూ స్నాప్లు తెలుసా. ఎన్నాళ్ళు చూపిద్దాం అనుకుని నువ్వు స్నానంకి వెళ్ళావు. నిజంగా టెంట్లు వేసుకొని మారేడుమిల్లి, అరకు కాదు అది, మారేడుమిల్లి. అనలేదా ఏంటి? ఏమో అడుగు గోవిందన్యా. ఇంకా మాట్లాడదని బ్లాక్ లో పెట్టి అడుగు ఒకసారి. చాలా తప్పు ఇది మాత్రం. నువ్వు ఇటు సైడ్ వస్తాననేసి మా అందరిని రచ్చగొట్టేసి కొండల మీద ఫోటోలు తీద్దాం ఇది అది అన్నావు. ఇప్పుడేం మారేడుమిల్లి వెళ్ళిపోయావు. చెప్తాం మారేడుమిల్లి అంటే ఈరోజు రాత్రి వెళ్ళి రేపు పొద్దున నుంచి రావదు. ఈరోజు వెళ్ళి రావాలి. 3 days చాలా మోసం చేసావు. స్టార్ట్ అయ్యి ఇలా ముందుకు వచ్చాం. సరైన వ్యూ, చాలా బాగుంది చూడండి. చూసారు కదా ఎలాగుందో. ఏంటి ఇక్కడ 2 నిమిషాలు వర్షం పడుతుంది, వెంటనే ఎండ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. గాయ్స్ ఫుల్ రెయిన్ గాయ్స్, చాలా బాగుంది గాయ్స్ వెదర్. అమ్మో గాయ్స్ చూడండి ట్రాఫిక్. ట్రాఫిక్ కూడా ఇంత అందంగా ఉంటుందని లోనావాల వచ్చాక తెలుసు. సూపర్, మార్వెలస్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. గాయ్స్ ఈ లోనావాల వెదర్ ఎలా ఉందని రివ్యూ తీసుకున్నాం. మన కుర్రోళ్ళు ఏమంటారు చూద్దాం, ఆగండి. మీ రివ్యూ కొంచెం ఇస్తారా? ఇది ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇది వెదర్ కూడా కూల్ గా వర్షం అది పడుతుంది. కార్ తోలుతుంటే ఉంది ఫ్రెండ్స్. కార్ డ్రైవర్స్ కి అయితే సూపర్, ఇంకా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాం. ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. వెదర్ అయితే సూపర్. ఇలాంటి ట్రిప్ అనేది ఫ్రెండ్స్ తో వేసుకొని వస్తే రేంజ్కి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. విశాఖపట్నంలో ఇంట్లో కూర్చోవడం కాదు ఫ్రెండ్స్. రండి మారేడుమిల్లి, అరకు ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్ వీటి ముందు.
అరకులో ఏముంది ఫ్రెండ్స్, ఆ బుర్రా కేసు, ఆ లైటింగ్ సెట్, టెంట్లు. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, బంకులో టెంట్స్ వేసుకొని భలే ఉంది ఫ్రెండ్స్. రండి. నవ్వుతున్నాడు. చెల్లెని కేసేస్తుంది అయ్యా. బాగాలేదంట ఫ్రెండ్స్, నొప్పులు. రోజుకి ఒక స్పాట్ ఎంచుకోండి, అక్కడే క్యాంపింగ్ అంతే. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ బాగుంది కదా బయట నుంచి చూసి వెళ్ళిపోకండి, లోపల ఫుడ్ బొక్కల్లా ఉన్నాయి. చిన్న చిన్న కొంచెం ప్లెజెంట్గా ఉండి చూసుకొని వెళ్ళండి, అవే బాగున్నాయి రెస్టారెంట్. ఎక్కడ పడితే అక్కడ తినేసరే ఇంకంతే మోసం అమ్మాయిలు ఇలా లేని ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేస్తుంటే అటు సైడ్ లుక్స్ వెళ్ళిపోతున్నాయి. టెర్రిఫిక్ ట్రాఫిక్. పూసీ డ్యామ్ అంట, దాని సంగతి ఎట్లా చూడడానికి వచ్చాం. పార్కింగ్ 100 రూపాయలు దొబ్బారు గాయస్. 200 2 బళ్ళకి. ఒక బండికి 200. ఒక బండికి 200 అంట గాయస్. పార్కింగ్ చేసుకుని బతికేయచ్చు. రోజుకు ఒక 100 బళ్ళు వచ్చిన ఎంత? 20,000 రోజుకి. చాలా దారుణంగా మహారాష్ట్ర వరస్ట్. ఎయిర్పోర్ట్ పార్కింగ్ కూడా అంత ఉండదు. ఎయిర్పోర్ట్ లో కూడా అంత ఉంది పార్కింగ్. పూసీ డ్యామ్ లో కలుద్దాం. ఇదే డ్యామ్ లో లేదు, ఏదో కాలువలా ఉంది గాయస్. ఇంకా మీదకి వెళ్ళాలనుకుంటా, ఇక అక్కడికి ఆ మీదకి. మన ఊర్లో కాలువ బెస్ట్ గాయస్, చాలా పెద్దగా ఉంటది. ఎవడెక్కడ కూర్చుంటాడు తెలియట్లేదు. ఏంద్ర బాబ్జీ ఇదే? జనాలు ప్రకృతిని చంపేస్తుంటే ఏదో అనుకున్నాను, ఇది ఒక నిదర్శనం. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నాకు నచ్చలేదు పూసీ డ్యామ్. జనాలు ఉన్నారని కాదు కానీ చెడగొడేస్తున్నారు గాయస్ మనుషులు. నాకు నచ్చలే. ఏంటి గాయస్ ఇది? అరెస్ట్. ఏ గౌతమ్, ఏంటి పూసీ డ్యామ్ ఎలా ఉంది? సూపర్. బాగుందనా? నిజం బాగుందనా అంటే జాతర అవుతుంది కదా ఫ్రెండ్, జాతరలోనే మీరు వస్తే లోనవాళ్ళు వస్తే పూసీ డ్యామ్ స్కిప్ కొట్టండి, వద్దొద్దు. వేస్ట్ అయిపోయింది గాయస్. ఆ ట్రాఫిక్ లో అంతసేపు ఉంది, దీనికోసం వచ్చాం. సరే ఏదో వచ్చినందుకు ఫోటో అయితే తీసుకుని వెళ్ళిపోదాం. గాయ్స్ ఇది అది డ్యామ్. ఆ డ్యామ్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇలా వస్తుంది దీని మీద, అంతే. ఇగో చూడండి, ఇదిగోండి చాలా పెద్దది. ఇదిగో మా వాడు పైకి ఎక్కాడు, ఓవరాల్ చేసి చూపిస్తాడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. వాళ్ళు వచ్చారు కాదు, వచ్చారు వాళ్ళు ఏదో అంటున్నారు, మనకి అర్థం కాదు. ఎందుకు నీకు బతుకు ఆ రెయిన్ కోట్లు అమ్ముకుంటే వాళ్ళే కొట్టాలి. రెయిన్ కోట్ వేసుకుని ఏకైక మనుషులు మేమే. ఫ్రెండ్స్ ఇప్పుడే రెయిన్ కోట్ వేసుకున్నాం, 1000 రూపాయలు పెట్టి కొన్నాం ఫ్రెండ్స్. యూజ్ చేయలేదని వాటర్ లో యూజ్ చేసుకుంటున్నాం, తడిసిపోద్ది కదా. పూసీ డ్యామ్ అంటే గాయ్స్ నాకైతే నచ్చలేదు, ఏదో ఫీల్ అవ్వాలి కదా మీకోసం. చూపేంట్రా చేసుకొని కూర్చున్నాను మీకోసమే. స్నానాలు చేస్తాం ఇక్కడికి ఒప్పిస్తాం.
ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? చూసారు కదా బూసి డ్యామ్ లో ఎంజాయ్మెంట్. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఖాళీ ఉంటే మాత్రం ఏమైనా రీల్స్ ప్లాన్ చేద్దాం. అవ్వలేదు, వచ్చేస్తా, వర్షం ఒకటి పడిపోతుంది, ఓ పక్క పొగొచ్చేస్తుంది, పొగొచ్చేస్తుంది. ఇక్కడ నడుస్తుంటే చెత్తుంది ఫ్రెండ్స్. మీరు ఖాళీగా ఉంటేనే రండి, లేకపోతే లేకపోతే వెళ్ళిపోండి, avoid స్కిప్ చేసేయండి. అవాయిడ్ చేసేయండి, వేస్ట్ టైం వేస్ట్. జనాలు మరీ వరస్ట్ గా ఉన్నారు. సర్లే నీగా బూసి డ్యామ్ నుంచి గడ్లో నడుస్తారు కదా ఫ్రెండ్స్. అలా ఉంది నిజంగా. మన విశాఖపట్నంలో గెట్లు ఉంటాయా? ఇప్పుడంటే జేవిఎంస్ వాళ్ళు వాళ్ళ కృషితో మార్చేశారు, కానీ ఒకప్పుడు ఉండి ఇలాంటివే. ఓ బోల్డ్ అలాంటివి. సబ్స్క్రైబ్ చేశారు ఎందుకే? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళు మా వాళ్ళు రా. మా వాళ్ళు మీ వాళ్ళు కాదు, మీలాంటి రైల్వే పట్ట వాళ్ళు కాదు. రైల్వే పట్ట వాళ్ళు కాదురా. మా వాళ్ళు జెన్యూన్ ఆర్ట్స్ వాళ్ళందరూ లాయల్ సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కదా. నాకేం తెలీదు. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రజా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయాలి. ఇలాంటివి బోల్డ్ వస్తాయి. ఇంకా చూసుకోండి. చైనా కూడా వెళ్తాం ఫ్రెండ్స్, ఫామ్ లో ఇవన్నీ చూపెడతాం. చైనా పావులు తిన్నాను, బ్యాంకాక్ వెళ్తే సరిపోద్ది, కానీ చైనా ఫ్యాన్స్ కోసం తినేస్తాం. తింటాం. ఫ్యాన్స్ కోసం ఉపవాసం ఉంటా ఈరోజు ఒకరోజు ప్లీజ్. ఈరోజు ఒకరోజు ఉపవాసం ఉంటావా? డ్రైవింగ్ కి ఉపవాసానికి సంబంధం ఉంది. ఈ రోజు నీకు ఫ్యాన్స్ కోసం మనోడు ఫాస్టింగ్ ఉపవాసం చేస్తున్నాడు. సో చూద్దాం ఎంత చేయడం. తీసాడు గైస్, 3 పూటలు సరిపోయింది. అల్లారు సరిపోయింది. అది సంగతి. బూసి డ్యామ్ నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాక మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. బాయ్.